పుణె వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మరణానికి సంబంధించి షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. లోహగఢ్ కోట వద్ద ట్రెక్కింగ్ చేస్తూ అతను ప్రమాదవశాత్తు జారిపడి మరణించాడని అంతా భావించారు. ఇప్పుడు అది ప్రమాదం కాదని, కాబోయే భార్య, ఆమె ప్రియుడు కలిసి అతని హత్య చేశారని వెల్లడైంది. పోలీసుల వివరాల ప్రకారం కేతన్ అగర్వాల్, సియా గోయల్ల వివాహం నిశ్చయించారు. నవంబర్ 25వ తేదీన ముహూర్తం నిర్ణయించారు. రాజస్థాన్లోని ఉదయపూర్లో గ్రాండ్ గా వివాహ వేడుకలకు సన్నాహాలు చేశారు. బంధువుల కోసం 2 చార్టెడ్ ఫ్లైట్స్ కూడా సిద్ధం చేశారు. కానీ సియాకు అప్పటికే చేతన్ చౌదరితో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. దాంతో ఆమె తన ప్రేమ కడ్డుగా ఉన్న కేతన్ను శాశ్వతంగా వదిలించుకోవాలని డిసైడ్ అయిందని పోలీసులు చెప్పారు. 3 సార్లు రెక్కి చేసి 3వసారి హతమార్చినట్లుగా పోలీసులు ప్రకటించారు. ప్లాన్ అమలు చేయడానికి వారు లోహగఢ్ కోటను ఎంచుకున్నారు. మే 31న కేతన్తో కలిసి సియా మొదటిసారి లోహగఢ్ కోటకు ట్రెక్కింగ్ వెళ్లింది. అక్కడే అతన్ని తోసేసి ప్రమాదంగా చిత్రీకరించవచ్చనే ప్లాన్ ఆమె మైండ్లోకి వచ్చింది. జూన్ 14న ఈసారి ప్రియుడు చేతన్ చౌదరిని కూడా వెంట పెట్టుకుని కోటకు వెళ్లారు. కానీ ప్రయత్నం ఫలించలేదు. 3వసారి జూన్ 18వ తేదీన తన బర్త్డే పార్టీ కోసం రావాల్సిందిగా సియా ఆహ్వానించింది. కోటపై ఉన్న అత్యంత ప్రమాదకరమైన లోయల అంచులకు కేతన్ను తీసుకువెళ్లారు. అనుకోకుండా జారినట్లుగా లేదా గాలి వేగానికి బ్యాలెన్స్ తప్పినట్లుగా చిత్రీకరించి సియా, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిసి కేతన్ను 400 అడుగుల లోయలోకి తోసేశారు. ట్రెక్కింగ్ సందర్భంగా లోయలో జారిపడి కేతన్ మరణించాడని సియా కుటుంబ సభ్యులకు చెప్పింది. దాంతో పోలీసులు ఈ కేసును ప్రమాదవశాత్తు మరణంగా నమోదు చేశారు. అయితే సీసీటీవీ ఫుటేజ్ మరియు ఇతర ఆధారాల వల్ల పోలీసులకు అనుమానం వచ్చింది. జూన్ 18న కోట టికెట్ కౌంటర్ సమీపంలో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్, అతని కాబోయే భార్య సియా గోయల్ ట్రెక్కింగ్ మార్గం వైపు నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు కనుగొన్నారు. ఫుటేజీని సమీక్షిస్తున్నప్పుడు ఆ జంటను కొద్ది దూరంలో వెనుక నుండి ఒక వ్యక్తి అనుసరిస్తున్నట్లు గుర్తించారు. అతన్ని చేతన్ చౌదరిగా గుర్తించారు. అతను షార్ట్స్, హుడీ ధరించి ఉన్నాడు. ముఖం కనిపించకుండా హుడీ కప్పుకోవడంతో పాటు తలపై హెడ్సెట్ కూడా పెట్టుకున్నాడు. ఆ సమయంలో ఉష్ణోగ్రత సుమారు 33 డిగ్రీల సెల్సియస్ ఉండడంతో అధికారులు ఇది అసాధారణంగా అనిపించింది. అనుమానంతో తమదైన శైలిలో విచారించడంతో భయంకరమైన హత్య గురించి బయటపడింది. ప్రస్తుతం నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుపై తదుపరి విచారణ కొనసాగుతోంది. పూణే రూరల్ పోలీస్ సూపరింటెండెంట్ సందీప్ గిల్ విలేకరుల సమావేశంలో ఈ హత్యకు సంబంధించిన సంచలన వివరాలను వెల్లడించారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ